మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా తండ్రి. ఈ ఉదయ కాలమందు తండ్రి నేను ప్రార్థించుకునిస్తున్నాను. ఈ సన్నిధిలో నేను మోకరించి నేను ప్రార్థిస్తున్నవాడైనాను. ఈ ప్రార్థన పరలోకంలో నీ పాదవద్దన చేర్చుకుని దీనికి నీ ప్రతిఫలము దయచేయం ప్రార్థిస్తున్నాను తండ్రి. వేళ శనివారం స్వస్థ కార్యము అయినప్పటికీ శనివారం తండ్రి అనేక అద్భుతములు చేసిన మా తండ్రి, ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి బిడ్డ కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. రోగుల కొరకు ప్రతి రోగిని మీరు ముట్టుకున్న స్వస్థపరచండి తండ్రి. వారు తాగుతున్న నీళ్ళని బట్టి స్వస్థత, తింటున్న ఆహారాన్ని బట్టి స్వస్థత, వాడుతున్న ఔషధాన్ని బట్టి స్వస్థత దయచేసి నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి కాదు, కానీ నీ బిడ్డల విశ్వాసముతో తండ్రి ఈ ప్రార్థనలో ఏకీవించి ఆమేన్ అన్నప్పుడు తండ్రి అవునుగాక నీ సహాయం దయచేయం ప్రార్థిస్తున్నానయ్యా. అలాగన నాయన ఎందరో అన్యాయం పాలైపోతున్న బిడ్డలు ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి న్యాయం సమకూర్చండి. వారికి ఉన్న శత్రువుల మిత్రులుగా మార్చండి. శాంతిని సంబంధం కలగజేయించండి. ఈ భూ ప్రపంచమే తండ్రి ప్రేమ అన్నది కొదువైపోతున్నది తండ్రి. నీ బిడ్డలందరికీ తండ్రి ప్రేమను దయచేయం ప్రార్థిస్తున్నా తండ్రి. ఒకరినొకరు ప్రేమించినట్లు మీ సహాయం దయచేయండి. అలాగన నాయన సైతాన్లు, పిశాసులు, భూతములు, దుష్టశక్తులను, దుష్టక్రియలను అనేకమైన తండ్రి నీ బిడ్డలను పీడిస్తున్నాయి తండ్రి. వాటిలన్నిటిని అడిగేసి పాతాళంలో అగ్నిలో కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తున్నాను. నేను ఆనబెట్టిన నెరవేర్చము ఈ యొక్క సన్నిధిలో నేను మోకరించి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తుతులు చెల్లించుస్తున్నాను ఈ స్తుతులు మీరు చేకరించి దీనికి ప్రతిఫలం దయచేయం ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగన్నా నాయన ఇంకానే విడిసిన సమస్తం నీకు అప్పగిస్తున్నా తండ్రి. ఇవ్వాల్సిన వరం స్వస్థ కార్యంలో తండ్రి నేను చేస్తున్న కార్యంలో అనేక అద్భుతాలను జరిపించండి. అలాగన్నా నాయన ఇంకా తండ్రి ఎందరో మా కొరకు ప్రార్థన చేయండి విశ్వాసముతో అడిగిన వారు ఉన్నారు. అందరిని కూడా మీరు దీవించండి, స్వస్థపరచండి తండ్రి. అలాగన్నా నాయన ఈ దీనుడి ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని యేసు యొక్క పరిశుద్ధ పుణ్య పాదాలు పట్టుకుని బతుమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.